పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXT న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ బుజాలో పోలీసులు ఆయన అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్లారు. కిడ్నాప్, దాడి, SC, ST అట్రసిటీ కేసుల్లో BNSS సెక్షన్లు 140, 308, 351, రెడ్ విత్ 3 కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైకాపా అధికారంలో ఉండగా గన్నవరం తెదేపా కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71 గా ఉన్నారు. గన్నవరం తెదేపా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని SC, ST కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత తెదేపా కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ అదనపు DCP కృష్ణ సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వంశీని అరెస్టు చేశారు. మరోవైపు వంశీని అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ప్రజలను భయం భ్రాంతులకు గురి చేశారని తెదేపా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా? ఏనాడైనా పాపం పండుతోంది. గ్రీవెన్స్ లో వచ్చే సమస్యల్లో అధిక శాతం భూ కబ్జాలే. సభ్య సమాజం తలదించుకునేలా వల్లభనేని వంశీ మాట్లాడారు. జగన్ కు అలాంటి వారే నచ్చుతారు. వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలి. వైకాపా నేతలు గన్నవరంలో భూములు కబ్జా చేశారు. ఎవరైనా చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలి అని వెంకట్రావు అన్నారు. బ్రహ్మలంగా చెరువు సాక్షిగా ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఇక్కడ అప్పుడు చంద్రబాబు గారికి సవాల్ చేసిన మాట వాస్తవం కదా. మీ ఇంటి దగ్గరలో ఇంత మట్టి దోపిడీ జరుగుతుంటే మీరేం చేశారని అడిగిన మనిషి తర్వాత ఎంక్వైరీ చేయకుండా అతను పార్టీలో తీసుకున్న పరిస్థితి. డాక్టర్ దుట్ట గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా, నా మీద చేసినా, గన్నవరంలో 4,000 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినా అన్నీ గాలి కుదిరి జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందని అడుగుతున్నా. నువ్వు ఏ విచారణ చేయని పరిస్థితి. నువ్వు నన్ను పోటీ చేయించేటప్పుడు మీరు చెప్పిన మాటలేంటి? ఈ పార్టీలో మనం ఉండలేమని చెప్పి, ఈ అవమానాలు మనం మొయ్యలేమని చెప్పి నేను పార్టీ మారా. కానీ అతను పార్టీ మార్చేటప్పుడు చంద్రబాబు గారు హోదా తీసేద్దామనే ఉద్దేశంతోనో, రౌడీలంటే ఇష్టంతోనో మరి ఎందుకు చేర్చుకున్నాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అక్రమ లేఅవుట్లో కామన్ సైట్లు, అక్రమ లేఅవుట్లన్నీ వేసిన పరిస్థితి. గన్నవరంలో కామన్ సైట్లు మొత్తం అన్యాక్రాంతమైన పరిస్థితి. విజయవాడ రూరల్ మండలం టౌన్ కానుకుని మేము కార్పొరేషన్లో లేకుండా రూరల్ మండలంగా ఉన్న 9 గ్రామాల్లో ఒక్క లేఅవుట్లో కూడా కామన్ సైట్ వాడుకోవాలి లేని పరిస్థితి. అలాగే అన్ని కబ్జాలు చేసిన పరిస్థితి. అలాగే బ్రహ్మలింగ చెరువు చెప్పేందాక అలాగే పోలవరం గట్ల మీద మట్టిని తీసిన పాపం ఇది శాపంలో వెంటాడుతుందని నేను పలుమార్లు చెప్పాను. పోలవరం మట్టిని తీయటం వల్లే అంబాపురంకి మొన్న బుడమేరు పొంగినప్పుడు వాటర్ వచ్చిన పరిస్థితి. అలాగే ఎయిర్పోర్ట్ భూముల్లో అవినీతి జరిగిన పరిస్థితి. ఎయిర్పోర్ట్ పక్కన జరిగిన కాలనీల్లో లేఅవుట్లో రోడ్డులు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. తోట వెంకయ్య అనే డాక్యుమెంట్ రైటర్ నాటం పెట్టుకుని అతను వైసీపీ నాయకుడు పెట్టిన పరిస్థితి. పుంకాలుగా ఎంతోమంది ప్రజలు వచ్చి గ్రీవియన్స్ ఇచ్చే పరిస్థితి. ఇంకా ఎన్నో వస్తాయో తెలియని పరిస్థితి. భూ కబ్జాలు, మట్టి, నకిలీల పట్టాలు, ఇట్లాంటి పోటీ అక్రమ లేఅవుట్లు ఇప్పించినట్లో కామన్ సైట్లు, మామూలు లేఅవుట్లో, సక్రమమైన లేఅవుట్లో కామన్ సైట్లు అన్నీ అన్యాక్రాంతం అయిపోయిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నా. 10 ఏళ్లుగా పనిచేసిన MROలుగా పనిచేసిన వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరత, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరత. ఆ రోజున 5 సంవత్సరాలు మాధురి అనేవాడు కానీ, గత 5 సంవత్సరాలు అతను నాగభూషణం కాదు పాత MRO నరసింహారావు కానీ, వీళ్ళిద్దరూ ట్యాంపర్ చేయని రికార్డులు లేవు. 22A భూములు పెట్టిన పరిస్థితి. రెవెన్యూ సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుందంటే దాంట్లో అత్యధిక భాగం గన్నవరంలో ఉన్న పరిస్థితి. అన్ని రికార్డులు మార్చిన పరిస్థితి. గవర్నమెంట్ ఆస్తులు కాజేసిన పరిస్థితి. మట్టి దోని పరిస్థితి. చెరువులు అయితే
ఎంత లోతుగారో తెరవని పరిస్థితి. ఇలా అన్ని అక్రమాలు దందాలు చేసి గన్నవరం ప్రజల్ని కించపరచడం కాదని అడుగుతుంది. వాళ్ళు గన్నవరం ప్రజల్ని గతంలో భాష మీద పొట్టు లేకుండా ఏది పడితే అది మాట్లాడి గన్నవరం ప్రజల విలువను దిగజార్చిన పరిస్థితి. ఇవాళ గన్నవరంలో నేను చెప్పే ఎన్నికల ముందు నేను ఎవరి మీద ఒక కేసు కూడా పెట్టనని మీరు మీడియా సోదరులు కూడా అడుగుతున్నా. గత 10 సంవత్సరాలు ఎన్ని కేసులు నమోదైనాయి? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీమోహన్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు విజయవాడకు తరలించారు. అయితే వల్లభనేని వంశీ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన కూర మృగం వల్లభనేని వంశీ అని మండిపడిన ఆయన, వంశీ తల్లి చెల్లి కూడా ఈ మృగాన్ని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని అనుకుంటున్నారని పేర్కొన్నారు. వంశీతో పాటు మరో 4-5 జంతువులు కూడా ఊచర లెక్క పెట్టి తీరాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికి అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయటపడ్డాడు. ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడినాడు. ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికీ రెచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే, నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈరోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశాం. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది. తెలుగుదేశంలో పుట్టి పెరిగి మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడిచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూ టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలో మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబుపై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోరగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు మోహన్ బాబు. ఈ కేసుపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిస్తూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అలాగే 4 వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు నేడు ఈ కేసులో తాజాగా తీర్పును వెలువడించింది. ఏపీలో కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాగే కూటమి సర్కారు పాలనపై సెటర్లు వేశారు. ప్రభుత్వం గురించి ఎల్లో మీడియాలో గొప్పగా రాయడం తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదు, ప్రచారం చేసిన స్థాయిలో పనులు చేయడం లేదు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో వేల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి, అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేదు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు, విద్యార్థులు, తల్లిదండ్రులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీలపై శాసన మండలిలో నిలదీస్తాం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో భూముల కుంభకోణం మీద సిట్ వేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడిగించింది. ఆ సిట్దార్ రిపోర్ట్ ఆ ప్రభుత్వం పడలేదు, ఈ ప్రభుత్వం పడలేదు. కానీ అంకురార్పించింది మీరే కదా. ఇప్పుడు చేయండి, దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ వరల్డ్ భూములు అవి చేయండి. ముందు ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీ వరల్డ్ చేయండి. చేయలేరు మీరు, ఎందుకంటే మీ మాటల్లో ఉన్నంత పటుత్వం చేతల్లో లేదు. మాటలు దేనికి అంటే పబ్లిసిటీ కోసం, చేతలు దేనికంటే ప్రక్రియ జరపడానికి. అందుకు ఈ కార్యక్రమం. అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం సూటుగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీ మాట్లాడుకుంటారో, ఎక్కువ మాట్లాడుకుంటారో, రివ్యూలు గంటలు చేసుకుంటారో, రోజులు చేసుకుంటారో, పడతారో, మీ స్టైల్ మీది. కానీ ప్రజల తరపున మా డిమాండ్ ఏంటంటే, ఇచ్చిన మాటల్ని, ఇచ్చిన వాగ్దానాలని ఎప్పుడు లోపల నెరవేరుస్తారు.
ఏదైతే ఫ్రీ వరల్డ్ భూముల మీద వచ్చి పెద్ద కుంభకోణాలు జరిగిపోయాయని చెప్పని మీరు ఏదైతే ఆపాదించారో అది ఎప్పుడు లోపల అవన్నీ కూడా బయటపడతారు. చెప్పండి. దయచేసి మబ్బి పెట్టకండి. సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎప్పుడు లోపల సామాన్యులకు వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పిస్తారు, ధరలను అదుపు చేస్తారు. ప్రజా ప్రతినిధులు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారు, కానీ చంద్రబాబు పాలనలో ప్రజా ప్రతినిధులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. ఇలాంటి ప్రజా ప్రతినిధిని ప్రజలే తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగిరి పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా, పర్మిషన్ లేకుండా అక్కడకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అంటున్నారు. పల్నాడులో పోలీసుల సమక్షంలోనే ఇళ్లను కూల్చేశారు. మధ్యకేరలో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రాణాలు తీశారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయి. శాంతి భద్రతలు లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. పెదబాబు చిన్నబాబు 30 కోట్ల ఖర్చుతో దావోస్ వెళ్లినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటేనే పాలక పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సోషల్ మీడియాను వేదికలుగా చేసుకుని విమర్శిస్తే వారిపైన ఏ రకమైన ఉక్కుపాదం ఈ ప్రభుత్వం మోపుతుందో మనం గమనించాలి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకుంటే చేతులు నరుకుతాం, జగన్మోహన్ రెడ్డి అంట నడిస్తే కాళ్ళను నరుకుతాం. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా గొంతెత్తితే, విమర్శిస్తే వారి ప్రాణాలనే తీస్తాము అన్న విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలి కూడా. అనేక రకాలైన హామీలను ఇచ్చి ఆ హామీలను తుంగలో దొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన దుష్ట పరిపాలనకు తెరదీసినారో కూడా మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో మనం గమనిస్తే ఇప్పటికి కూడా మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు తాడిపత్రిలో పెద్దారెడ్డి అయితేనేమి, ఇటువైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, ఈవెన్ ఈ రోజుకు అనంతపురం జిల్లాలో రామగిరి వైపు వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకుని, పోలీసుల పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అనే ఆంక్షలను కూడా విధించిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రామగిరి మండలం అనేది అది పాకిస్తాన్ బార్డర్ కాదు, లేదా చైనా బార్డర్ కాదు. అక్కడికి వెళ్లాలంటే ఖచ్చితంగా పోలీసు వారు అడ్డుకుంటున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేసులో జైల్లో ఉన్న తులసిబాబు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు 3 రోజుల పాటు కస్టడీ పిటిషన్ వేసిన పోలీసులు 11 గంటలకు కస్టడీలోకి తులసిబాబు లోతైన విచారణ చేయనున్న పోలీసులు. గుంటూరు జిల్లా జైలు నుండి తులసిబాబును వైద్య పరీక్ష నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి తరలించిన పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం ఒంగోలుకు తరలించనున్న పోలీసులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.